బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే అల్లర్లకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందన్నారు ఆది శ్రీనివాస్. నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున బీఆర్ఎస్ పంపిణీ చేస్తుందంటున్నారు. ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ ఆస్తుల్ని తగులబెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందన్నారు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ కుట్రల్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాను అన్నారు ఆది. ఏసీబీ వాళ్ళు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎక్కడికక్కడ కృత్రిమంగా ఉద్యమాలు దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పని ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున సుమారు 100 కోట్ల రూపాయలని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గాలు పంపించారు, కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి, ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడికక్కడ పిలుపునిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండి వారి యొక్క దాడుల నుంచి ప్రజల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం కూడా టీఆర్ఎస్ పార్టీ ముసుగులో, బీఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను అంటున్నా.